We are very glad to rather greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికి వందనాలు. Very glad to announce that Joel and Gloria they accepted Lord Jesus Christ. జోయల్ గ్లోరియా దేవుని నమ్ముకున్నందుకు చాలా ఆనందంగా ఉంది తెలియజేస్తున్నాం సంఘానికి. Almost 2 years back they have made a decision. వారు 2 సంవత్సరాల క్రితమే తీర్మానం చేసుకున్నారు. That came out when I was praying for their salvation. ఎప్పుడైతే వారి యొక్క రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నారో అప్పుడు వాళ్ళు చెప్పారు. That's a good thing to know. తెలియజేయడం ఎంతైనా మంచిది. They need to know how to give testimony of their experience with the Lord. దేవుడు వారి జీవితాల్లో రక్షణ ఏ విధంగా పొందారని సాక్ష్యం చెప్పడం ఎంతైనా ముఖ్యం. Second thing, please turn off your phones when worship is going on, when we are in the presence of the Lord. మనం ఆరాధనలో కొనసాగుతున్నప్పుడు మన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాం. Because we need to disconnect from the world when we are in the presence of God. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు లోకంతో మనం వేరై ఉండాలి. That is the Sabbath. అది సబ్బాత్ విశ్రాంతి. So what is Sabbath? You tell me. What is Sabbath? సబ్బాత్ అంటే God's rest. Godly. God's day. దేవుని రోజు. What Sneha, what do you will say? What is Sabbath? స్నేహ సబ్బాత్ అంటే ఏమిటి? No idea. ఆలోచన లేదు. Not doing any work. ఏ పని చేయకపోవటం. Okay. Yes. The day God rested. దేవుడు కల్పించినటువంటి విశ్రాంతి. It's true. But if God rested, what is the benefit for me? దేవుడు విశ్రాంతి కలుగు చేసినప్పుడు మనకేంటిది ఉపయోగం? Very good, very good. So it's benefit for me also. His rest, the rest of God is benefit for me also. దేవుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు మనకు కూడా అది ఉపయోగం. He said you rest from all the things. మనం కూడా ప్రతి విషయానికి విశ్రాంతి తీసుకునే వారిగా ఉండాలి. Cut off your relationship, cut off your communication with the outside world. బయట ప్రపంచంతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న వారిగా ఉండాలి. As you rest in the presence of God, దేవుని సన్నిధిలో మనం విశ్రాంతి కలిగిన వారుగా ఉన్నప్పుడు continue to remember what he has done for us. ఆయన మన జీవితంలో ఏం చేశాడు అనేది గుర్తు చేసుకునే వారిగా ఉంటాం. And we need continue to give thanks unto him. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటాం. That's what in Deuteronomy, in Exodus also 20th chapter we see 10 commandments. నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. And same thing repeated again in Deuteronomy chapter 5. అదే 10 ఆజ్ఞలు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా తెలియజేయబడినాయి. But there is difference. వాటి మధ్య కొంచెం వ్యత్యాసం ఉన్నది. Exodus 20th chapter is talking about the physical rest. నిర్గమకాండం 20వ అధ్యాయము భౌతికమైనటువంటి విశ్రాంతిని తెలియజేస్తూ ఉంది. Because God established the civil law to the Jews. యూదులకు శాసనపరమైనటువంటి చట్టాన్ని ఇచ్చాడు. So that is physical. అది భౌతిక సంబంధమైనటువంటిది. Whereas in Deuteronomy we will find it as a spiritual law. ద్వితీయోపదేశకాండంలో అది ఆత్మీయమైనటువంటి శాసనము. So we need to continue to remember our Redeemer and give thanks unto him as we observe the Sabbath, Christian Sabbath. మనం క్రైస్తవ విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి శాసనాన్ని ఫాలో అవుతూ ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి. So what is the difference between Jewish Sabbath and New Testament Christian Sabbath? యూదుల యొక్క విశ్రాంతి దినానికి క్రైస్తవుల యొక్క విశ్రాంతి దినానికి భేదం ఏమిటి? They work for 6 days and 7th day they observe Sabbath.
ఆ! వారు 6 రోజులు పని చేసి, ఏడో రోజు వారు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. But Christian Sabbath is క్రైస్తవ విశ్రాంతి దినం ఎలాంటిదంటే, we have to we have to remember God and give thanks unto Him, and then work for 6 days. మనం ఆయన చేసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకుంటూ 6 దినాలు పనిచేసేవారిగా ఉంటాము. So that is the difference. It is reversed. ఇది వ్యతిరేక దిశ కలిగినటువంటిది. So we need to give thanks unto God on the first day of the week and then do our work. మనము మొదటి వారంలో మొదటి దిన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం పనిచేసేవారిగా ఉంటాము. And soon after you get up in the morning, we should read the Bible first. మనం ఉదయకాల సమయం లెగవంగానే మనం బైబిల్ చదివారిగా ఉండాలి. The girls should cover their head. స్త్రీలు వారి యొక్క తలను మూసుకునే వారిగా ఉండాలి. Next Sunday onwards, you should get the scarf. వచ్చే ఆదివారం మీరు తల కప్పుకోవడానికి ఒక బట్ట తీసుకొని రండి. Before accepting Christ, you are not under Him. యేసుక్రీస్తుని ఒప్పుకొన ముందు ఆయన కింద లేరు మీరు. Now, after accepting Christ, you are under Him. He is your authority and head. యేసుక్రీస్తుని ఒప్పుకున్న తర్వాత మీరు ఆయన కింద ఉన్నారు, ఆయన అధికారం కింద మీరు ఉన్నారు. So the Lord Jesus Christ, He came to this world to die on our behalf. యేసు ప్రభువారు ఈ భూలోకానికి మన కోసం చనిపోయడానికి వచ్చారు. He accomplished the work of the salvation on the cross of Calvary. మన యొక్క రక్షణను ఆయన శిలువ పైన సంపూర్తి చేసిన వాడిగా ఉన్నాడు. And we see the 6 types of hands that Bible shows about God. యేసుక్రీస్తు వారి గురించి చేతుల గురించి 6 సార్లు చెప్పబడి ఉంది. 6 ways it was told. 6 విధాలుగా అది చెప్పబడి ఉంది. First of all, we see the pierced hands. చాచిన చేతుల గురించి చెప్పబడి ఉంది. గుచ్చబడిన చేతుల గురించి చెప్పబడి ఉంది. Next one is pleading hands. ప్రార్థించే చేతులుగా బతిమలాడే చేతులుగా చెప్పబడుతూ ఉంది. Third one is printed hands. Printed hands. ముద్రింపబడిన చేతులుగా చెప్పబడుతూ ఉంది. Fourth one is providing hands. సమృద్ధి కలిగజేసే చేతులుగా చెప్పబడుతూ ఉంది. Fifth one is protecting hands. రక్షణ కలిగజేసే చేతులుగా చెప్పబడుతూ ఉన్నాయి. Sixth one is priestly hands. ప్రధాన యాజకత్వంగా చెప్పబడుతున్నటువంటి స్థితిని తెలియజేస్తుంది. So 6 types of hands that we see in the Bible about God. దేవుని గురించిన 6 చేతులు మనం ఈ 6 విధాలైన చేతులు మనం చూడగలము. When in the Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో when the Germany was bombed, జర్మనీ వాళ్ళు బాంబు వేశారు. On Germany it was bombed. జర్మనీ మీద బాంబు వేయబడ్డది. And everything got damaged except the statue of Jesus Christ in the church. అక్కడ అన్ని నాశనం చేయబడ్డాయి, కానీ యేసుక్రీస్తు వారి బొమ్మ మాత్రం నాశనం చేయబడలేదు. And only statue lost hands only. ఆ యొక్క బొమ్మకి చేతులు మాత్రమే కోల్పోయినట్లు ఉన్నవి. And after the war is over, they searched for the hands. యుద్ధం అయిపోయిన తర్వాత వారు ఆ చేతుల కోసం వెతకటం ప్రారంభించారు. And they didn't find it. వాటిని కనుగొనలేకపోయారు. And they called the sculptor to remake the hands for the statue. ఆ యొక్క బొమ్మకి ఆ యొక్క విగ్రహానికి మరలా చేతులు చేయడానికి రెడీ అయిపోయారు. But ultimately they took decision saying that no more hands to the statue. వారు చివరికి ఏమనుకున్నారంటే ఆ బొమ్మకి ఎలాంటి చేతులు అమర్చకూడదని నిర్ణయం తీసుకున్నారు. Rather they wrote on the bottom of the statue saying that you are my hands. కింద ఏం రాయబడి ఉందంటే మీరే నా చేతులు అని రాయబడి ఉంది. But how far it is true if you study the Bible, how far it is true? మనం బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంతవరకు అది మనం మన జీవితాలు అన్వయించుకుంటున్నాం. How far it is true according to the Bible? బైబిల్ ప్రకారం అది ఎంతవరకు సత్యము. Are we the hands of Lord Jesus Christ? మనం యేసుక్రీస్తు వారికి చేతులుగా ఉన్నామా? That's what is happening nowadays. అందుకనే ఈ దినాల్లో అది సంభవిస్తూ ఉంది. We have made his hands crippled or handicapped. మనం ఈ దినాల్లో
అంగవికలాంగులుగా చేయబడ్డాం. No, we made his hands. Hands of Lord Jesus Christ is made handicapped by the church. సంఘము ఆయనకి ఆయన అంగవికలాంగులుగా చేతుల్ని అంగవికలాంగులుగా చేయబడ్డాము చేస్తున్నాం. ఆయనని చేతులు లేకుండా చేస్తున్నాం. So that's what is happening nowadays in the church. అందుకని ఈ దినాల్లో సంఘాల్లో ఆ విధంగా ఉన్నది. Paul, he realized that if God works, then only I can work. పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుడు పని చేస్తుంటే నేను కూడా పని చేస్తున్నాను. I am the co-worker with Christ. క్రీస్తుతో జత పనివాడిని అని చెప్తున్నాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? Lord Jesus Christ is working and I will help him. యేసుక్రీస్తు ప్రభువారు పని చేస్తూ ఉన్నారు, ఆయనకు నేను సహాయకరంగా ఉన్నాను. Why the Eve is made? అవ్వ ఎందుకు చేయబడి ఉంది? To be a helpmeet for Adam. ఆదాముకు సహాయకరంగా చేయబడింది. When Adam is working, she has to go and help him. ఆదాము పని చేస్తూ ఉండగానే ఈమె కూడా వెళ్ళి సహాయం చేయాలి. Similarly, Christ is working and church has to help him. అదే విధంగా ప్రభువారు పని చేస్తూ ఉండగా సంఘం ఆయనకు సహాయకరంగా ఉండాలి. If you make his hands crippled, there is no work at all. ఆయన సంఘం ఆయనకి అంగవికలాంగునిగా చేస్తే మనం ఎలాంటి పని జరగదు. That's what Church of Ephesus was doing. ఎఫెసీ సంఘం అదే చేస్తూ ఉంది. They made his hands crippled and started working on their own. యేసుక్రీస్తు వారిని అంగవికలాంగులుగా చేసి ఎఫెసీ సంఘం పనిచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. That's why he says you left your first love. అందుకని ఆయన చెప్తున్నాడు, మీ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. Many preachers they are preaching that Ephesus lost their first love. It is wrong. అనేకమైనటువంటి బోధకులు ఈ విధంగా చెబుతున్నారు, ఎఫెసీ సంఘము మొదటి ప్రేమను కోల్పోయిందని చెప్తూ ఉన్నారు. అది తప్పు. If they lost their love, who is responsible for it? వారు ప్రేమను కోల్పోయిన దానికి బాధ్యులు ఎవరు? If you say like that, I lost my love, I lost the love of the church or the God, who is responsible? మనం ఒకవేళ మనం ప్రేమను కోల్పోయిన, చర్చిలో ప్రేమను కోల్పోయినంటే ఎవరు దానికి బాధ్యులు? Church is responsible, God is responsible. సంఘము బాధ్యత కలిగిందిగా ఉంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా బాధ్యత కలిగిన వారు ఉన్నారు. But what God is saying, you left your first love. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావని చెబుతున్నారు. మళ్ళీ కోల్పోయావు. విడిచిపెట్టావు. Left means voluntarily he left, the church left the first love. విడిచిపెట్టడం అంటే ఉద్దేశపూర్వకంగానే విడిచిపెట్టావని చెప్తున్నాడు. So that is too dangerous. అది చాలా భయంకరమైనది. You are giving importance to your own works. మనం మన సొంత పనులకే ప్రాముఖ్యత ఇస్తున్నాము. It looks wonderful. అది చాలా అద్భుతంగా ఉంటుంది. But still God says you left your first love. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టిన వాడిగా ఉన్నావు. What does it mean? దాని అర్థం ఏమిటి? You should give importance, prominence to Lord Jesus Christ only. నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. As he works, we need to go and help him. ఆయన పని చేస్తూ ఉండగా మనం కూడా వెళ్ళి ఆయనతో కలిసి పని చేయాలి. Because he leads us, guides us in everything. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు, ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. Whatever the job assigned by him, if you do, that will be successful. ఆయన మనకి ఏ పని అయితే అప్పగించాడో అది మనం చేస్తే దాంట్లో విజయం సాధించేవారిగా ఉంటాం. No doubt we are the instruments in the hands of God. ఎలాంటి అభ్యంతరం లేదు, మనం ఆయన చేతిలో పనివారము. But still he should guide us, lead us to do his work. ఇప్పటికే ఆయన మనల్ని ఆయన చేతిలో పనివారుగా వాడుకోవడానికి, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. He has given us his gifts of grace unto us. మనం ఆయన తన యొక్క కృపావరాన్ని అనుగ్రహించాడు. So we cannot use the way that I want. మనం దాన్ని మన సొంత చిత్తంలో విధంగా వాడుకోకూడదు. But according to his guidance and will, we need to use the gift of grace. ఆ కృపావరాన్ని ఆయన చిత్త ప్రకారం ఆయన నడిపించే విధంగా మనం వాడాలి. The gifts of grace were given by God to build the church. కృపావరాలు దేవుని సంఘాన్ని కట్టడానికి ఆయన అనుగ్రహించాడు. I'm again telling, what is the gift of grace given unto you? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరం ఏమిటి? Did you realize? నువ్వు దాన్ని గుర్తెరిగావా? If you know the gift of grace, then only you know the work in the church. నువ్వు నీ దేవుడు నీకు ఏ కృపావరాన్ని ఇచ్చాడో నువ్వు గుర్తెరిగితే దేవుడు నీకు ఎలాంటి పని అప్పగించాడో నువ్వు తెలుసుకుంటావు. You cannot take another
a work which is not assigned to you. నువ్వు నీకు అప్పగింపబడిన పనిని నువ్వు తీసుకోవు. For example, in the Old Testament, king is king and priest is priest. మనం ఉదాహరణకు చూసుకుంటే పాత నిబంధనలో రాజు రాజే, ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడే. King cannot go and do the priestly work. రాజు వెళ్ళి ప్రధాన యాజకత్వాన్ని చేయలేడు. Priest cannot do king's job. ప్రధాన యాజకుడు వచ్చి రాజు పనిని చేయలేడు. Suppose if doctor goes and do engineer's work, how it would be. ఆ విధంగా చెప్పొచ్చు, డాక్టర్ వైద్యుడు వెళ్ళి ఇంజనీర్ పని చేయలేడు. And if engineer does the doctor's job, how it would be. ఇంజనీర్ వచ్చి డాక్టర్ పని చేస్తే ఎలా ఉంటది? In our 10th class non-detailed, one story was there. 10వ తరగతిలో నాన్ డీటెయిల్ అనే ఒక పుస్తకం ఉంటది. In the what you call it, Dobie washman. బట్టలు ఉతికే అతను. In his house, both dog and donkey was there. అతని ఇంట్లో కుక్క ఉంది, గాడిద ఉంది. One day, one night, one thief came into their house. ఒక రోజు రాత్రి ఆ ఇంట్లోకి దొంగ వచ్చాడు. Donkey was awake. ఈ గాడిద మేలుకొని ఉన్నది. And it saw the dog is sleeping and not barking. అది గాడిద చూసింది, కుక్క మొరగకపోవటం, నిద్రపోవటాన్ని చూసింది. And this donkey started howling. ఈ గాడిద అరవటం మొదలు పెట్టింది. If this man got up, ఈ యజమాని లేచాడు. and if donkey is howling, what he will think? గాడిద అరిస్తే అతను ఏమనుకుంటాడండి? It's making noise. Simply it's making noise. అది ఊరక శబ్దం చేస్తుందని అనుకుంటాడు. If dog barks, then he can understand some thief or something is happening. ఒకవేళ కుక్క అరిచినట్లయితే ఏదో వచ్చింది, లేకపోతే దొంగ వచ్చాడని అనుకుంటాడు. But when the donkey is making noise, he took the strong stick and started beating that. ఈ గాడిద అరవటం వల్ల ఆయన కర్ర తీసుకొని వచ్చి దాన్ని కొట్టడం ప్రారంభించాడు. So if I do my job given unto me, then it will be beautiful. నాకు అప్పగింపబడిన పని నేను చేస్తే అది చాలా అద్భుతంగా సుందరంగా ఉంటది. To do that, I need to realize my gift of grace. నాకు ఇవ్వబడినటువంటి ఆ పనిని దేవుని ఇచ్చిన కృపావరం చేత చేయాలి. That is primary work. Secondary work also can be done. That is later. That is not primary job. అది మొదటగా ఇవ్వబడినటువంటి వరము, దాన్ని చేయాలి. తర్వాత ఉన్నవాటిని తర్వాత చేయాలి. For example, they have apostles have chosen 7 deacons, 6 or 7. అపోస్తలులు 7గురిని పరిచారకులుగా ఎన్నుకున్నారు. Their job is to distribute the food among the believers in the church. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు భోజన పదార్థాలను పంచిపెట్టడానికి. And they were doing that job. వారు ఆ పని చేస్తూనే after finishing that, they are going to the street and preaching the gospel. ఆ పని పూర్తి అయిన తర్వాత వారు వీధుల్లోకి వెళ్ళి సువార్త బోధించడం మొదలు పెట్టారు. That's what Stephen was doing. అందుకే స్టీఫెన్ అదే చేశాడు. He was faithful the job given unto him. ఆయనకి అప్పగింపబడిన పనిలో విశ్వాసంగా ఉన్నాడు. And he says, my job is over, I can sleep. He didn't say that. ఆయన ఈ విధంగా చెప్పలేదు, నా పని అయిపోయింది కదా నేను వెళ్ళి నిద్రపోతానని చెప్పలేదు. But he was going out and preaching the gospel. అందుకు విరుద్ధంగా ఆయన వెళ్ళి బోధించడం మొదలు పెట్టాడు. So all the believers, they should be thorough with the scriptures. విశ్వాసులందరూ దేవుని లేఖనాలను జాగ్రత్తగా గమనించాలి, వాటిని మననం చేసుకోవాలి. That's what we are encouraging everyone to speak. అందుకని మేము ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాము మాట్లాడటానికి. So that they might read the scriptures, study the scriptures. వారు చదువుతారు, ధ్యానిస్తారు. Other day one brother he was telling, because you have given us the responsibility of take up the Bible study. ఒక రోజు సహోదరుడు చెప్తున్నాడు, ఈ యొక్క బైబిల్ ధ్యాన కూడికని నాకు అప్పగించడం వలన now I am keeping my head into the Bible. ఇప్పుడు నా తలని బైబిల్లోకి తరిచి చూస్తున్నాను. Unless you put the pressure, you will not take the responsibility of studying the word of God. మేమే ఒత్తిడి లేకపోతే మనం లేఖనాలు చదివే వారిగా ఉండము. But whether you are a teacher or preacher or minister, నువ్వు మంత్రి అయినా లేకపోతే బోధకుడు అయినా ఉపాధ్యాయుడు అయినా, and you might be an evangelist, నువ్వు ఒక సువార్థికుడు అయినా, and you might be a deacon, నువ్వు పరిచారకుడు అయినా, any kind of physical ministry that you do, భౌతిక పరమైనటువంటి ఎలాంటి పరిచర్య చేసినా, you must
have the knowledge of the word of God. దేవుని వాక్యం గురించిన ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. Without the revelation of God, there is no inspiration. దేవుని ప్రత్యక్షత లేకుండా నీలో ఎలాంటి కార్యం జరగదు. ప్రేరేపణ కలుగుతావు. Suppose without the revelation of God, if I have inspiration, ఆ దేవుడు నాలో ప్రేరేపణ కలిగించినప్పుడు, without the revelation, if I have inspiration, ఎలాంటి దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా నేను ఉత్తేజ చెందినా గానీ, that is false inspiration. అది తప్పుడు ప్రేరేపణ. So that is wrong. అది తప్పు. You might do without the revelation of God. దేవుని ప్రత్యక్షత లేకుండా చేస్తున్నట్టు. But that is of no help at all. అది ఎలాంటి ఉపయోగం ఉండదు. Church or others will not be benefited out of it. దాని వల్ల సంఘము ఇతరులు ప్రయోజనకరులు కారు. So we need to have the revelation of God and be inspired accordingly and do the work of God. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి ఆ విధంగా మనం ఉత్ప్రేరణ పొంది పని చేయాలి. So let us not make the hands of Lord Jesus Christ crippled. మనం ఆయనని వికలాంగుడిగా చేసేవారిగా ఉండొద్దు. Let him do the work so that we might help him and finish the work. మనం పని చేస్తూ ఉండగా ఆయన మనకు సహాయం చేస్తుంటాడు. ఆ విధంగా ముందుకు మనకు అప్పగింపబడిన పని పూర్తి చేసేవారిగా ఉందాం. So let us see what is the pierced hands. గుచ్చబడిన చేతులు అంటే ఏంటి? Psalm 22:16. Let us turn to Psalm 22:16. కీర్తనలు 22వ అధ్యాయం 16వ వచనం. Yeah, they pierced my hands and my feet. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. Why he was pierced? ఎందుకు ఆయన గుచ్చబడ్డాడు? Those are the hands created the whole world. ప్రపంచాన్ని సృష్టించినటువంటి చేతులు. Those are the hands created man and woman. మనుషు స్త్రీ పురుషుని సృష్టించినటువంటి చేతులు. Those are the hands healed many people. అనేక మందిని స్వస్థపరిచినటువంటి చేతులు. Those are the hands did everything for us. మన కోసం అన్ని చేయబడినటువంటి ఆ చేతులు. Such hands are now they are pierced. అలాంటి చేతులు ఇప్పుడు పొడవబడినవిగా ఉన్నవి. Why? ఎందుకు? I have references but lack of time I am not quoting that. సమయం కొద్దిగా ఉండటం వల్ల లేఖనాలు చూపించలేకపోతున్నాను. Why? Because the hands of the men made the idols. ఎందుకు అనంటే మనుషుల యొక్క చేతులు విగ్రహాలను చేసుకున్నాయి. The man was created to rule over all the animals, birds and fishes. మనిషి ఎందుకు చేయబడ్డాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులను పక్షులను అన్నిటినీ పరిపాలించడానికి చేయబడ్డాడు. You can refer first chapter of Genesis. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూసుకోవచ్చు. Why God say you rule all the animals and the birds? ఎందుకు దేవుడు మీరు అన్ని జంతువులను పక్షులను ఏలమన్నాడు? He's not talking about the men and women, that is later. స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. No, he's not talking about that. అది చెప్పట్లేదు అక్కడ. You can refer that verse. He says God created man in his own image and in his likeness. దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపమందు సృష్టించాడని రాయబడింది. And he said let them have dominion over the birds, animals and the fishes. నువ్వు జంతువులను ఆకాశ పక్షులను ఏలమని చెబుతున్నాడు. 126 says. 1:26వ వచనం. Read one. Dhoni. Victor Moses read. ఇంకా తీలేదా? Genesis 1:26. Joel. And God said, let us make man in our own image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth,
and over every creeping thing that creepeth upon the earth. Why is God is talking about the animals, fishes, and fowls only? ఎందుకు దేవుడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను మాత్రమే చెప్తూ ఉన్నాడు? Why is not talking about the human beings? ఎందుకు ఆయన మిగతా మనుషుల గురించి చెప్పట్లేదు? That means all these creatures, they are the subjects of the Adam and Eve. మిగతా మనుషులందరూ వారు ఆదాము హవ్వలకు సంబంధించిన వారు. God is not talking about Adam only. It's a 26th chapter. Let them have dominion. That means both Adam and Eve involved. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇద్దరు గురించి చెప్తూ ఉన్నాడు, మీరిద్దరు ఏలమని చెప్తూ ఉన్నాడు. So both Adam and Eve, they have dominion over all these creatures. ఈ చేయబడినటువంటి వాటన్నిటి మీద వారిద్దరిని ఏలమని చెప్తూ ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? Why God made the man and the woman over all these creatures? ఆ యొక్క సృష్టి అంతటి మీద ఆదాము మానవులను ఎందుకు అధికారులుగా ఉంచాడు? In 3rd chapter we will know the reason. 3వ అధ్యాయంలో మనం దానికి సంబంధించిన కారణం మనం చూడగలం. God made the man and woman over the serpent. దేవుడు మనుషుల్ని సర్పం మీద అధికారులుగా చేశాడు. But what happened in 3rd chapter? 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తూ ఉన్నాము? They have become the subjects of the serpent. సర్పానికి వారు బానిసలు అయినట్టు చూస్తున్నాం. They were listening to what serpent says. వారు సర్పం ఏం చెబితే అది వింటున్నారు. So see, in 2nd chapter itself, God brought all the animals to Adam. 2వ అధ్యాయంలో చూస్తే ఆ చేప సృష్టించిన ప్రతిదాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు, ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. God told Adam, you name them. ఆదాముతో ఆయన చెప్తున్నాడు, నువ్వు వాటికి పేర్లు పెట్టమని చెప్పాడు. God gave wisdom accordingly. దేవుడు తనకి తగిన విధంగా జ్ఞానాన్ని అనుగ్రహించాడు. He named all the animals. జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు ఆయన. So it begins with the naming. The ruling of the man begins with the naming. మానవుని యొక్క పరిపాలన పేరుతోనే ప్రారంభమైంది. పేరు పెట్టడంతోనే ప్రారంభమైంది. So God slowly, according to his plan, leading the man to rule the earth. దేవుడు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మనుషుల్ని ఏలమని చెప్తూ ఉన్నాడు. So no strange thing, no strange animal, no strange teaching should enter into the Garden of Eden. ఏదైనా వనంలోకి కొత్త వ్యక్తి గాని, కొత్త బోధ గాని, కొత్త జంతువు గాని రాకుండా ఉండడానికి ఆ విధంగా చేశాడు. So Satan was very subtle to deceive the man and woman in the Garden of Eden. ఏదైనా వనంలో సాతాను చాలా తెలివిగా ఆదాముని అవని మోసపుచ్చింది. And ultimately Eve was plucking the fruit. చివరగా ఆ పండుని అవ్వ తీసుకుంది. And Adam was holding the fruit with his hands. ఆ పండుని ఆదాము కూడా తన చేతులతో పట్టుకున్నాడు. That is forbidden actually. That is forbidden. Not supposed to touch. Not eat, sorry. అది తినడానికి అర్హమైనది కాదు. So such kind of forbidden fruit they were holding and plucking. అర్హత లేనటువంటి ఆ యొక్క పండుని వారు పట్టుకున్నారు. And then with their hands they have showed the fig leaves. They have sewed fig leaves with their hands. వారి చేతులతో వారు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. So all they have done with their hands only. వారి చేతులతో అన్ని పనులు చేసుకున్నారు. That those things are the consequences of the sin. ఆ పాపం యొక్క ఫలితం ఆ విధంగా వచ్చింది. And with their hands they were doing all these things against God. వారి యొక్క చేతులతో ఈ పనులన్నీ చేస్తూ దేవునికి వ్యతిరేకులు అయ్యారు. And even 4th chapter we will find Cain killed Abel with his hands only. మనం 4వ అధ్యాయంలో చూస్తే కయ్యేను హేబెల్ని తన చేతులతోనే చంపాడు. So God, because we have sinned with our own hands, మనం మన సొంత చేతులతోనే పాపం చేస్తున్నాము. And we have made idols with our own hands. మన సొంత చేతులతోనే మనం విగ్రహాలను చేస్తున్నాము. And Jesus Christ has to be pierced for it. కాబట్టి యేసుక్రీస్తు వారు అందుకని ఆయన కూర్చోబడ్డాడు. See, we have 6 proofs in the New Testament.
మనం 6 రుజువులను మనం చూడొచ్చు ఈ కొత్త నిబంధన that గ్రంథంలో. he shed blood for our sins. ఆయన మన పాపముల కోసం రక్తం కార్చాడు అనేది. Luke's chapter 22 verse 44 says, లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం ఈ విధంగా చెప్తుంది. his sweat turned into blood, అతని చెమట రక్త బిందువు వలె మార్చబడి ఉంది. and that happens when hemorrhage happens in the body. ఆ No, because we don't have time. వాళ్ళు చెప్పండి. Sweat turned into blood. ఆ చెమట రక్త బిందువులుగా మార్చబడింది. Hemorrhage happens when there is much stress in the body. ఆ ఈ శరీరంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ చెమట రక్తంగా మార్చబడుతుంది. Second proof is Mark's 15:15 says he had lashes. There is no count over there. It's written. Usually we will say one shot of 40, that is 39 lashes he had. 39 lashes. ఆయన మన కోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడు. It's not written 39. ఇక్కడ 39 అని రాయబడలేదు కానీ but in case of Paul it is written 5 times I had lashes. పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం 5 సార్లు 31 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు అని. But in case of Lord Jesus Christ it's not written. ఆ యేసుక్రీస్తు వారి విషయంలో అది రాయబడలేదు. He had lashes on his back. ఆయన శరీరం మీద మనం కొరడా దెబ్బలు తిన్నట్టు రాయబడి ఉంది. You know, the person who acted as Jesus Christ in the Passion of Christ, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో నటించినటువంటి వ్యక్తి by accidentally that whip had hit his brow, this part. ఆయన నుదుటి మీద కొరడా తగిలింది. Usually they'll act only, but accidentally it hit him. ప్రమాదకరంగా అది తగిలింది ఆయనకి. మామూలుగా అయితే కొట్టరు. He says one shot, ఒక్క దెబ్బే ఆయనకి తగిలింది. just one shot only made me to suffer for a long time. ఆ ఒక్క దెబ్బ తగలడం వల్ల నేను చాలా కాలము దాన్ని బాధ అనుభవించానని చెప్తున్నాను. Even if you take 39, how great is the grief is. ఆ యొక్క 39 దెబ్బలు తింటే ఆ బాధ ఎంతో తీవ్రంగా ఉంటది. Just imagine. ఊహించుకోండి ఊరక. In the Garden of Gethsemane, he lost blood. ఆ యొక్క గెత్సేమనే తోటలోనే ఆయన తన రక్తాన్ని కోల్పోయాడు. And while weeping also he lost some blood. ఆయన ఏడుస్తున్నప్పుడే కొంత రక్తాన్ని కోల్పోయాడు. Almost he died. మరణపు అంచుల దాకా వెళ్ళాడు. But still he carried the cross, heavy cross it is. ఆ బరువైనటువంటి ఆ యొక్క శిలువ రానును ఆయన మోసాడు. And on the cross he was pierced. ఆ యొక్క శిలువ మీద ఆయన పొడవబడ్డాడు. Both hands and his feet were pierced. ఆయన 2 చేతులు కాళ్ళు గుచ్చబడ్డాయి. How cruel suffering he had undergone. ఎంత క్రూరమైనటువంటి బాధను ఆయన అనుభవించాడు. What a great love he expressed on the cross of Calvary for our salvation. మన రక్షణ కోసం ఆ యొక్క కలవరి శిలువలో ఆయన ఎంత ప్రేమను వ్యక్తపరిచాడు. So because our hands committed sin, ఎందుకు అంటే మన చేతులు పాపం చేశాయి. we have transgressed. మనం అపరాధం చేశాము. We need to suffer on the cross. మనం ఆ శిలువ పైన శిక్ష అనుభవించవలసిన వారం. That's what the second thief says. It is just for us. We have committed sin and it is just for us. మేము తప్పు చేశాము, పాపం చేశాం కాబట్టి ఇది మాకు తగిన శిక్ష. But he didn't do anything. He is righteous. ఆయన ఏ తప్పు చేయలేదు కానీ ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన నీతిమంతుడు. He took all our punishment upon himself. ఆయన తన శరీరం మీద ఆయన మన పాపమునంతటిని మన బాధలన్నింటిని భరించాడు. What a wonderful savior we have. మనకి ఎంత గొప్ప రక్షకుడు ఉన్నాడు. This morning, if you are not born again, ఈ ఉదయకాల సమయంలో నువ్వు తిరిగి జన్మించకపోయినట్లయితే accept him as your personal savior. ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. Christmas is not just to have a new dress or all kinds of this preparations. క్రిస్మస్ అంటే ఏదేదో పనులు చేసుకుంటూ కొత్త బట్టలు ధరించడం కాదు. Not having cake and food preparations. కేకు ఆహార పదార్థాలు తయారు చేసుకోవటం కాదు. That is totally different. అది ప్రత్యేకమైనటువంటిది. Christmas is
Christmas is nothing but the Savior is born. క్రిస్మస్ అంటే రక్షకుడు పుట్టాడని చెప్పటం. He came to this world to die on our behalf so that we all might live in his death. మన కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చి చనిపోయాడు కాబట్టి మనం ఆయన చేత లేపబడ్డాము. In his death we have life. ఆయన చనిపోవడం వల్ల మనం బ్రతికాము. He suffered loss so that we might gain. ఆయన కోల్పోయాడు కాబట్టి మనం ప్రతిఫలం పొందగలిగాము. Because he suffered, we could have joy. ఆయన బాధింపబడ్డాడు కాబట్టి మనం సంతోషిస్తున్నాము. This morning I forgot to tell, Ornan means he that rejoices. Ornan కళ్ళం పొద్దున చెప్పాను కదా, అది సంగతి చూసావా? Ornanu means it is he that rejoices. ఓర్నాను అంటే అది సంతోషం అనేది. So Christ died for us so that we might have joy in our hearts and minds. యేసు ప్రభు చనిపోవడం వల్ల మన హృదయాల్లో మన తలంపుల్లో సంతోషం ఉంది. So his hands and feet were pierced. ఆయన చేతులు కాళ్ళు గుచ్చబడ్డాయి. Because we committed sin with our hands. ఎందుకంటే మన చేతులతో మనం పాపం చేసిన వారిగా ఉన్నాం. Second one is pleading hands. రెండోది ఏంటంటే కార్చబడినటువంటి ఒప్పుకున్నటువంటి చేతులు, ప్రాధేయపడిన చేతులు, పొడవబడ్డ చేతులు, ప్రాధేయపడిన చేతులు, పొడవబడిన చేతులు, ప్రాధేయపడిన చేతులు. The same hands which were pierced, now it's pleading each and every man. ఈ పొడవబడిన చేతులు ఇప్పుడు ప్రాధేయపడుతున్నాయి. In Isaiah chapter 65 verse 2 we'll find this. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 5వ వచనంలో మనం 65:2లో మనం చూడగలము. The same pleading hands knocking the doors of the hearts of every unborn believer. పొడవబడిన చేతులే ప్రతి ఒక్కరి రక్షణ లేని ప్రతి ఒక్క వారిని ప్రాధేయపడుతూ ఉంది. He continually pleading, continually knocking the door. ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. So that whoever open the door, whoever accept his pleading, they might be saved. ఎవరైతే ఆయన ప్రాధేయతను ఒప్పుకుంటారో, తలుపు తీస్తారో వారు రక్షింపబడతారు. Third one is printed hands. మూడోది ఏంటంటే ముద్రింపబడిన చేతులు. Not only pierced, not only pleading, whenever whoever respond to his pleading, now his name is printed upon his hand. పొడవబడిన చేతులు మాత్రమే కాదు, ప్రాధేయపడిన చేతులు మాత్రమే కాదు, ఆయనను ఒప్పుకుంటే ఇప్పుడు ఆయన చేతుల మీద పేరు రాయబడుతూ ఉంది. So how great we are. ఎంత గొప్పవారం మనము. Isaiah 49:16 talks about it. యెషయా గ్రంథం 49:6లో చెప్తున్నాడు, 16లో చెప్తూ ఉన్నాడు. That means he didn't forget us. దాని అర్థం ఏంటంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదని చెప్తున్నాడు. Many times when we are in troubles, మనం అనేక సార్లు సమస్యల్లో ఉన్నప్పుడు God forgotten me. మనం ఈ విధంగా చెబుతున్నాం, దేవుడు నన్ను మర్చిపోయాడని చెబుతూ ఉంటాం. So just 2-3 days back my brother was there. He's with his family in my house. 2-3 రోజుల క్రితం జోసఫ్ అన్న వాళ్ళ సహోదరుడు ఆయనతో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. His son says there is no God. వారి కుమారుడు చెబుతున్నాడు దేవుడు లేడని చెప్తున్నాడు. He says because he didn't fulfill my desires, no, God is not there. నా కోరికలు ఆయన తీర్చలేదు కాబట్టి ఆ దేవుడు లేడని చెప్తున్నాడు. So we are using God according to our own imagination and desires. దేవుణ్ణి మనం మన యొక్క ఊహాజనితంగా తయారు చేసుకుని ఆ విధంగా ఉండాలని చెప్పుకుంటున్నాం. I told Jacob was given opportunity to stay back at Bethel. యాకోబు బేతేలుకు తిరిగి రావడానికి అవకాశం. Bethel first time only when God encountered him at Bethel. దేవుడు మొదటిసారి యాకోబుని బేతేలులో సంధించాడు. Stay back here, I will bless you, I will give this land, I will give wife and the children, everything unto you. నువ్వు ఇక్కడ తిరిగి వస్తే నేను ఇక్కడ ఆశీర్వదిస్తాను. I will give the land, I will give inheritance, I will give the children also. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పిల్లల్ని ఇస్తాను, నీకు అన్ని సమకూరుస్తానని చెప్తూ ఉన్నాడు. No need to go there. అక్కడికి వెళ్ళని అవసరం లేదు. There your father-in-law is going to cheat you. అక్కడికి వెళ్తే నీ మామగారు మోసం చేస్తాడు. He will have to day and night. He says, I don't have sleep for day and night. ఆయన చెప్తూ ఉన్నాడు రాత్రి పగలు నాకు నిద్ర లేదు అంటున్నాడు. Don't go there. అక్కడికి వెళ్ళగాకు. But still he
refused the word of God and went over there. కానీ ఆయన దేవుని మాటను తిరస్కరించి అక్కడికి వెళ్ళిపోయాడు. For 20 years, he lost such blessing. ఆ 20 సంవత్సరాలు అలాంటి ఆశీర్వాదాలను ఆయన కోల్పోయిన వాడుగా ఉన్నాడు. Stay where you are, God is going to bless you. ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. Don't waste your time going here and there. అక్కడ ఇక్కడ తిరిగి నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోగాకు. So God told him, but still he refused. దేవుడు చెప్తూ ఉన్నాడు కానీ ఆయన తిరస్కరించిన వాడిగా ఉన్నాడు. So you might repent. Don't repent at 11th hour. There is saying. పొద్దుపోయినా 11th అంటే పొద్దుపోయినా. Don't repent at 11th hour. You may die at 10:30. 11 గంటలకు నువ్వు పశ్చాత్తాపడకు, 10:30కే మరణం చెందవచ్చాము. So that is too late. అది చాలా ఆలస్యము. That's what I told him. అదే చెప్తున్నాను. So don't lose your time. కాబట్టి మీ సమయాన్ని పోగొట్టుకోగాకండి. God is not forgetting us. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడిగా లేడు. Let God fulfill all our needs according to his will and plan. దేవుడు ఆయన చిత్త ప్రకారం ఆయన ప్రణాళిక ప్రకారం మన అవసరతలన్నీ తీరుస్తాడు. Just we need to keep all our requests before him, that's all. మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క అవసరతలన్నీ ఆయన ముందు పెట్టడమే. Fourth one is providing hands. నాలుగోది ఏంటంటే సమృద్ధి కలుగు చేసేటువంటి చేతులు. Psalm 145:16. కీర్తనలు 145:16. 145:16 వచనం. There he says he will feed the birds and animals. అక్కడ ఏంటంటే ఆకాశ పక్షుల్ని జంతువుల్ని ఆయన పోషిస్తున్నాడని చెప్తున్నాడు. And he is there. Even Matthews also, these birds, they are not worried about their food at all. మత్తయి కూడా చెప్తూ ఉన్నాడు పక్షులు వాటి ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది పడవని చెప్తూ ఉన్నాడు. They never sow nor reap. అవి విత్తవు కోయవని చెబుతున్నాడు. But God is providing them. కానీ దేవుడు వాటికి సమృద్ధిని కలుగు చేశాడు. As the birds, they don't have eternal life, but still they depend on God for every day's provision. పక్షులకి నిత్యత్వం లేదు కానీ ఆయనను దేవునికి అవి లోబడుతూ ఉన్నాయి. Being eternal being, how much we need to depend on the eternal God. నిత్యత్వం కోసం చేయబడిన మనము నిత్యత్వంలో ఉన్న దేవుణ్ణి ఏ విధంగా ఇంకా ఆయన మీద ఆధారపడాలి. How the Israel was fed in the wilderness. అడవి అరణ్యంలో ఏ విధంగా వారు ఇశ్రాయేల్ ప్రజలు పోషింపబడ్డారు. 20 lakhs of Israelites. 20 లక్షల మంది అంటే ఇశ్రాయేల్ ప్రజలు. They never sowed nor reaped. వారు విత్తలేదు కోయలేదు. God was providing the food for the 20 lakhs. 20 లక్షల మంది ప్రజలకు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు. Hardly in our houses, husband and wife are 1 or 2 children. మహా అయితే మన ఇంట్లో భార్య భర్తలు 2 పిల్లలు ఉంటారు. For 20 lakh people, how much food is required? 20 లక్షల మంది ప్రజలకు ఎంత ఆహారం అవసరం? If you want to have a birthday function or any other Thanksgiving meeting for 50 people, how much we will break our heads? ఒక పుట్టినరోజు కానీ ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలంటే మనం ఎంత తలపద్దలు కొట్టుకుంటాము. How much rice we need to cook? ఎంత ఆహారాన్ని మనం సిద్ధపరచాలి? How much chicken or mutton? How much we need to cook? ఎంత చికెన్ మటన్ మనం ప్రిపేర్ చేయాలని అనుకుంటూ ఉంటాం. For 20 each, I think usually the calculation is 1:6. మామూలుగా అయితే 1:6 అనేటువంటి నిష్పత్తిలో ఉంది. For 1 kg rice, 6 people, elderly people. 1 కేజీ ఆహారానికి 6 తింటారు అని చెప్తే. But Israelites, they are huge bodies. Even 1 kg might be 3 or 4. ఇజ్రాయెల్ ప్రజలు భారీ శరీరం కలిగినటువంటి వారు 1 కేజీ 3 తింటూ ఉంటారు. So just calculate for 20 lakhs people how much rice is required. లెక్కేయండి 20 లక్షల మంది ప్రజలకు ఎంతటి ఆహారం అవసరం. Morning tiffin, ఉదయకాలపు ఆహారం, afternoon lunch, మధ్యాహ్నం భోజనం, again night dinner. రాత్రి పూట డిన్నర్. If 1 kg can be eaten by 3 people, for 20 lakhs, how many kgs of rice is required? 1 కేజీ 3 తింటే 20 లక్షల మంది ప్రజలకు ఎంత కావాలి? Calculate. Joel, Hector Moses. లెక్కలు కట్టండి. Almost
6,50,000, 6.5 lakh rice, kgs of rice is required. 6.5 లక్షల కేజీల ఆహారం అవసరం. Nowadays 50 rupees. Ah, Kg ఇప్పుడు- is 50 rupees. ఇప్పుడు 1 కేజీ 50 రూపాయలు. How much? 6.5 lakh into 50. 6.5 లక్షలు ఇంటూ 50 రూపాయలు. 30-40 lakhs God has given freely. 30-40 లక్షలు That is only rice. ఆ బియ్యమే వారికి ఫ్రీగా ఇచ్చాడు. 30-40 lakhs worth. 30-40 లక్షలు ఖరీదు చేసేటువంటి ఆహారం. What about curries and other things? కూరలు మిగతా ఇంకేమో ఎలా ఉంటాయి చూడండి. They don't have cattle. Cattle, పశువులు లేవు. వాళ్ళకి పశువులు లేవు. To have milk and other things. పాలు మిగతాయి వాళ్ళకి లేవు. And they didn't sow or reap any harvest. వారు ఎలాంటి పంటలు పండించలేదు. So such a great God we have. అంతటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Even in John's Gospel 6th chapter, 5 loaves and 2 fishes were given to 5,000 men apart from women and children. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టడం 5,000 మందికి పంచిపెట్టడం మనం చూస్తున్నాం. So we need to depend on God daily for everything. మనము దేవుని మీద ప్రతిరోజు ఆధారపడేవారిగా ఉండాలి. And he will provide what we need. ఆయన మనకి మన అవసరతలు ఏవైతున్నాయో ఆయన సమకూరుస్తాడు. Each and everything keep before him. ప్రతిదీ ఆయన ముందు మనం పెడితే. Last time also I told about Brother Baksing. గత వారం పోయినసారి మనం బక్సింగ్ గారి గురించి చెప్పాము. And for everything, even for small thing, he used to pray and then go according as as God guides him. ప్రతి చిన్న విషయాన్ని దేవుడి దగ్గర పెట్టి ఆయన ఆలోచన ప్రకారం బయలుదేరేవాడు బక్సింగ్ గారు. He was successful in all his ministry also. ఆయన పరిచర్య అంతట్లో విజయవంతం అయ్యాడు. How come David was victorious in all his wars? అది ఏ విధంగా దావీదు తన యుద్ధ రంగం అన్నిట్లో విజయాన్ని పొంది ఉన్నాడు. He was taking the counsel of God and guidance of God in each and every war. దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని యొక్క సహాయ ప్రకారం ఆయన ముందుకు అన్నిట్లో గెలిచాడు. That's why we don't find any defeat in the wars. అందుకని మనం ఆయన ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు చూడము. Only thing he couldn't defeat himself. ఒక విషయం ఏంటంటే ఆయన సొంతగా ఆయనే ఓడిపోయినట్లు మనం చూస్తున్నాం. But in his life we find the defeat, but in the wars we don't find any defeat. ఆయన శరీరంలో యుద్ధంలో ఓడిపోయాడు కానీ మిగతా యుద్ధాల్లో ఆయన ఓడిపోలేదు. So we can be victorious as we continue to depend on him. మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన మీద ఆధారపడాలి. Fifth one is protecting hands. 5వది ఏంటంటే రక్షణ కలుగు చేసే చేతులు. Deuteronomy 33:27 we find that. ద్వితీయోపదేశకాండం 33:27. His hands were under us. ఆయన చేతులు మన కింద ఉన్నాయి. Eternal hands, they are eternal hands. అవి నిత్యత్వం సంబంధించినటువంటి చేతులు. So how much protected we are. ఎంత గొప్పగా భద్రతంగా ఉంచబడిన వారము. Especially in this kind of situation, God's grace can be experienced more than before. ఈ యొక్క పరిస్థితుల్లో ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు ఎక్కువగా ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. And his grace can be experienced by all of us. ఆయన యొక్క కృపని ఇంకా అభివృద్ధి విస్తరింపిస్తున్నట్టు చూస్తున్నాము. And the sixth one is priestly hands. 6వది ఏంటంటే ప్రధానత్వమైనటువంటి చేతులు. 7th chapter we see him as a sinless high priest. పాపం లేనటువంటి ప్రధాన యాజకుడిగా మనం చూస్తూ ఉన్నాం 7వ అధ్యాయంలో. In the Hebrews 8th chapter we find him as a servant. 8వ అధ్యాయంలో మనం ఆయన ఒక సేవకుడిగా చూస్తున్నాము. And in 9th chapter we find him as a sanctuary పరిశుద్ధ స్థలం. ఆయన 9వ అధ్యాయంలో మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆయనగా చూస్తున్నాము. He is our temple. ఆయన మన ఆలయమై ఉన్నాడు. In 10th chapter we find him as superior over all things. 10వ అధ్యాయంలో ఉన్న వాటి అన్నిటికంటే అత్యధిక ఎక్కువగా ఉన్నవాడిగా మనం చూస్తున్నాము. He was faithful in the house of God. ఆయన దేవుని ఇల్లంతట్లో విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. He was faithful above the house of God also. దేవుని ఇంటి అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఇంటి మీద నమ్మకంగా ఉన్నవాడుగా ఉన్నాడు. So we have such high priest. మనం అలాంటి ప్రధాన యాజకుని కలిగి ఉన్నాము. Now he is doing priestly work.
కాబట్టి ఇప్పుడు ఆయన ప్రధాన యాజకత్వం యొక్క పని చేస్తూ ఉన్నాడు. and he is doing the mediatory work on our behalf. మనకు మధ్యవర్తిగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. So let us follow him and set him as our example. మనం ఆయన్ని అనుసరిస్తూ ఆయన్ని మాదిరిగా పెట్టుకొని ఉందాం. No need to worry, the things might go worse, but still God is there to help us. పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నా గానీ ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. And he promised us that he will never leave us nor forsake us. ఆయన మనకి వాగ్దానం చేశాడు, నిన్ను ఇడువని ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చాడు. So let us continue to fix our eyes upon him. మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఉందాం. And let us finish our race. మన పరుగు పందాన్ని ముగించే వారిగా ఉందాం. Dear brothers and sisters, time is very short. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సమయం చాలా తక్కువగా ఉంది. Let us commit ourselves unto him. Let us try to do some work that is assigned by God for his glory and for the growth of the church. ఆయన మనకు అప్పగించిన ఆ పనిని ఆయన మహిమార్థము ఆ దేవుని పనిలో వాడబడే వారిగా ఉందాం. May God bless this thoughts. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన